హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. ముందుగుంట మసాలా మిక్సీ పట్టి ఉంచుకున్నానండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లము, ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టాను. అందులో కొంచెం సాల్టు, చికెన్ మసాలా, మటన్ మసాలా, కారం కలిపాను. కలుపుకొని వంకాయ ముందే కోసి పెట్టుకున్నాను. ఆ పక్కని వంకాయలు ముందే కోసి పెట్టుకొని అంటే ముందే డ్యూటీ నుంచి రాగానే కోసిస్తానండి వంకాయలు. సాయంత్రం వండడం కోసం ముందే కోసిస్తాను. వండి బాగా కూరుకొని అందులోని ఏం అక్కర్లేదండి. మీరు చాలామంది మసాలాలు అంటే హెవీగా వేసేసుకుంటారు కానండి, ఏం అక్కర్లేదండి. మనం ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ ఉంటే చాలండి. మసాలా అంటే మసాలా కూడా ఎక్కువ మంచిది, ఎండాకాలం మంచిది కాదు. అయినా సరే ఈ మసాలా వాసన మా జున్ను కూడా చూడండి ఎలా చూసేస్తుంది, ఏంటి వండేస్తున్నానా అని. ముందే నూనె కూడా వేసి పెట్టుకున్నానండి కళాయి మీద. కళాయిలో వేసి పెట్టుకొని కొంచెం అంతా వేసాను, అంత వేసి మూత పెట్టాను. కాసేపటికి మూత తీసి చూసానండి, మంచి స్మెల్ వచ్చేస్తుంది. మంచి స్మెల్ వచ్చి అటు ఇటు కొంచెం కలుపుకొని కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసుకున్నాను. ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టాను. వంకాయ తీసి తింటేనండి సూపర్గా ఉంది అండి, చాలా బాగుంది వంకాయ. కాకపోతే నాకు వేడి మీద నాలుక కూడా కాలిపోయింది. చాలా బాగుంది వంకాయ కూర. ఒక ముక్క తిని చూస్తానండి. మీకు ఏమైనా కావాలంటే కూరలు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఏ కూర నేను వండుతాను.